ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దానికంటే కాసిన్ని ఎక్కువ సీట్లతోనే బీజేపీ పార్టీ ఢిల్లీ గడ్డ మీద కమలం జెండానే ఎగిరేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత కష్టపడ్డా బీజేపీ పార్టీ గెలుపును ఆపలేకపోయింది. మొత్తం 70 ఎమ్మెల్యే సీట్లల్లా 48కి ఎక్కువనే కమలం పార్టీ గెలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ 20-21 కంటే ఎక్కువ గెలవలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ ముచ్చటైతే చెప్పనే వద్దు. మేము ఎవ్వలతోని పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామని ఎంత ధీమాతోని చెప్పిందో అంతకంటే ఎక్కువ బొక్క బొర్ల పడ్డది ఢిల్లీ గడ్డ మీద. ఒక్కటంటే ఒక్క సీటు గెలవలేదు. అటు పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలో ఖాతా తెరవలే, ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలలో బోని కొట్టలేదు. మరి ఎందుకు గెలవలేదు అన్నది వాళ్ళకే ఎరుకుండాలి. ఇక కమలం పార్టీ కార్యకర్తలు ఢిల్లీలోనే కాదు దేశం మొత్తంలో సంబరాలు చేసుకున్నారు. డప్పు దరువుల నడుమ ఎగిరి ధూమ్ధామ్ ఆటలు ఆడినరు. ఇక అన్ని ఫలితాలు ఒకేత్త అయితే ఢిల్లీ మాజీ సీఎం షీపూర్ పార్టీ పెద్ద మనిషి కేజ్రీవాల్ సార్ పోటీ చేసిన న్యూఢిల్లీ ఫలితాలు ఇంకో ఎత్తు. పువ్వు గుర్తు పార్టీ బీజేపీ తరఫున పోటీ చేసిన పర్వేజ్ సాహెబ్ కు కేజ్రీవాల్ కు నడుమ గెలుపు అటు కొద్దిసేపు ఇటు కొద్దిసేపు పోవుకుంటా ఉక్కిరి విక్కిరి చేసింది. నువ్వా నేనా అన్నట్టున్న ఇంత పోటీలా ఆఖరికి పర్వేజ్ సాహెబే గెలిచిండు. పార్టీ పెద్ద అయ్యుండి కేజ్రీవాలే ఓడిపోయిండు అంటే షీపూర్ పార్టీని ఢిల్లీ జనాలు ఎంత చిత్తుగా ఓడించురో చూడుర్రి. ఇక కాంగ్రెస్ పార్టీ దిక్కు కన్నెత్తి కూడా ఢిల్లీ పబ్లిక్ చూడకపోయే వరకు షై గుర్తు పార్టీ పతారా రోజు రోజుకు దిగజారిపోతున్నది కావచ్చు అంటున్నారు కొంతమంది. మొత్తానికి 20 ఏళ్ల తర్వాత బీజేపీ పార్టీ మళ్ళా ఢిల్లీ గడ్డను ఏలబోతున్నది అన్నట్టు. చూసిండ్రా కాకతీయ యూనివర్సిటీ పిల్లగాళ్ళు ఎట్లా కొట్టుకుంటున్నారో. దెబ్బ దాకినోడు ఉంటాడా సత్తడా అనే ఆలోచన చేయకుండా పొట్టు కొట్టుకుంటున్నారు. ఇంత పాము ముంగిసల తీరుగా పగ పెంచుకొని మరీ కొట్టుకోవాల్సి ఎందుకు వచ్చిందంటే ఏదో సీనియర్స్ జూనియర్స్ మర్యాదలు ఇచ్చిపుచ్చుకునే కాడ వచ్చిన లేట. ఇంకేమున్నది మా పటాలకు తిండి తినే ఆళ్ళ గిట్లా తిన్నది ఎరగనట్టు కొట్టుకున్నారు అంటున్నారు. ఏ విటికొచ్చిన లోల్లిరా నాయన. ఓ భూముల పంచాయతా జాగల పంచాయతా అన్నదమ్ముల తీరుగా కలిసి మెలిసి చదువుకునేది పోయి పల్లెలతో నెత్తులు బల కొట్టుకుంటే ఏమన్నా ఫలితం ఉంటదా? మీరేమన్నా సినిమా హీరోలు అనుకుంటున్నారా? రాజకీయాలు రౌడీజం చేసేటోళ్ళు అనుకుంటున్నారా? 4 అక్షరాలు నేర్చి కొలువు తెచ్చుకొని అయ్య వాళ్ళకు 4 మెతుకులు పెట్టి ఆలోచన చేయాలి. కానీ ఇదేంద్రా తమ్మి అని అంటున్నారట ఈ లోలి చూసిన వాళ్ళు. కెమిస్ట్రీ 2వ ఏడాది 3వ ఏడాది చదువుతున్న ఈ పోరలు డార్మెటరీ వల్ల ఎవ్వర డేరు వాళ్ళు చూయించుకున్నారట. మరి ఈ ముచ్చట పోలీసుల దాకా పోయిందో లేదో తెలియదు గాని సార్లు పోలీస్ సార్లు జరంతా గట్టిగా అరుచుకోర్రి. ఇంకోసారి చదువు మీద ధ్యాస తప్ప ఇసొంటి సమరాలు చేయకుండా చూడుర్రి అని కోరుతున్నారు. కాకతీయ క్యాంపస్ లో మళ్ళా ఇసొంటి లోలులు కావద్దని కోరుకునేటోళ్ళు.